అనకాపల్లి జిల్లాలో వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్తూరు నరసింగారావుపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని స్థానిక కాపు నాయకులు ముట్టడించారు. గతంలో కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ భవనాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఈ భవన నిర్మాణంపై నోటీసులు ఇచ్చారు మున్సిపల్ శాఖ అధికారులు. జిల్లాలో వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్తూరు నరసింగారావుపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని స్థానిక కాపు నాయకులు ముట్టడించారు. గతంలో కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన ఈ స్థలంలో అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ భవనాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఈ భవన నిర్మాణంపై నోటీసులు ఇచ్చారు మున్సిపల్ శాఖ అధికారులు. అనకాపల్లి జిల్లాలో వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్తూరు నరసింగారావుపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని స్థానిక కాపు నాయకులు ముట్టడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. అవును, అనకాపల్లి జిల్లా కొత్తూరు నరసింగపేటలో నిర్మాణం అవుతున్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని కాపు సంఘం నాయకులు, జనసేన నాయకులు కూడా ముట్టడించారు. ఇది గత కొంతకాలంగా కూడా వివాదం జరుగుతుంది. కాపు భవనానికి సంబంధించి కాపు భవనానికి నిధులు కేటాయించి ఇటువంటి స్థలంలో బలవంతంగా వైసీపీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా వరకు నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. అయితే ఇటీవల ప్రభుత్వం మారడంతో గత 4 రోజుల క్రితమే కాపుకు సంబంధించిన నాయకులంతా కూడా వెళ్లి ఎమ్మెల్యే కొనతాలకి వినతి పత్రం ఇచ్చారు. ఇదంతా కూడా కాపు భవనానికి కేటాయించారు. కానీ వైసీపీ బలవంతంగా మాజీ మంత్రి అమర్నాథ్ మమ్మల్ని బలవంతం చేసి ఆయన కూడా కాపు అయ్యండి, కాపులకు న్యాయం చేయకుండా, కాపు భవనానికి న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం సవ్వు కాదని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా స్పందించకపోవడం. ఇవాళ కాపు నాయకులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు అయితే మొత్తం ఈ సామాజిక భవనం మొత్తం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యాలయం ముట్టడించారు. తక్షణం ఈ కార్యాలయాన్ని రద్దు చేసి తమకు కేటాయించాల్సిన స్థలాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇటీవల కూడా ఈ భవనం సంబంధించి మొత్తం నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో 75/3 ప్లాన్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులు అందే దీని మీద సమాధానం చెప్పండి వారం రోజులుగానే ఫిర్యాదు అందడంతో నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరు కూడా కాపు భవనానికి సంబంధించి స్పందించకపోవడంతో ఇవాళ ప్రభుత్వం కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం స్పందించి తమకు ఈ భవనం కేటాయించాలని, స్థలం కేటాయించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం అవ్వచ్చు ఈ కాపులకు సంబంధించినట్టు కాపు భవనాన్ని తమకు అప్పచెప్పాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అందరూ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. పవన్, అయితే వాసు, మనం చూస్తున్న ఇటీవల కాలంలో చాలా చోట్ల, మొన్న తాడేపల్లి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ రోజు అనకాపల్లి కావచ్చు, ఇలా వైసీపీ కార్యాలయాలకి వరుసగా నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. అయితే గతంలో వారికి కాపులకు కేటాయించినటువంటి ఆ స్థలంలో వైసీపీ అక్రమంగా నిర్మిస్తుంటే ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు వీరు ధర్నా చేయడానికి ఏ విధంగా చూడొచ్చు దీన్ని? వాస్తవానికి అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ మంత్రి ఆయన హయాంలోనే ఈ కాపు భవనం కూడా కడతామని గతంలో హామీలు కూడా ఇవ్వడానికి జరిగింది. కానీ వైసీపీ పార్టీకి తలొగ్గి అమర్నాథ్ కూడా ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చడం జరిగింది. ఈ భవనం పార్టీ కార్యాలయంగా నిర్మాణం చేపట్టే సమయంలోనే కాపు నాయకులు అయితేనే, కాపు సంఘాలు అయితేనే అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ అమర్నాథ్ తమను బెదిరించి, తమ గ్రామస్తులను బెదిరించి ఈ విధంగా నిర్మాణం చేశారని కూడా మొన్న వాళ్ళు ఆరోపించడం జరిగింది. అమర్నాథ్ పట్టించుకోకపోవడం వల్లే తను కాపు నాయకుడు అయ్యి కూడా కాపుకు చెందినటువంటి తామంతా కూడా ఓట్లేసి గెలిపించుకున్నా సరే తమకు న్యాయం చేయలేదని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. అమర్నాథ్ పట్టించుకోలేదు కాబట్టి కొనతాల రామకృష్ణకు మద్దతు ఇచ్చి వాళ్ళు కొనతాలను అక్కడ గెలిపించారు. జనసేన నుంచి కొనతాల నాకు కూడా గెలవడం జరిగింది. కొనతాల ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రచారంలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి తమకు న్యాయం చేస్తాను కూడా హామీ ఇచ్చారు. అందులో భాగంగానే
ఈ భవనానికి సంబంధించి ప్రభుత్వం కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ముట్టడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భవనాన్ని వాళ్ళకి అందజేసేందుకే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది పవన్. అయితే వాసు, గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఉన్నటువంటి చూసుకుంటే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు తుంగలో తొక్కి వైసీపీ ప్రభుత్వం అక్రమ కట్టాలకు పాల్పడిందంటూ పలువురు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టాలు చేసిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే వారికి సహకరించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం? తప్పకుండా మిగిలిన జిల్లాల కంటే విశాఖలో చాలా కీలకంగా మారింది. ఈ విధంగా అధికారులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో భీమిలి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా భారీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆల్రెడీ గృహప్రవేశం చేయడం జరిగింది. కార్యాలయం అక్కడి నుంచే నడపడం జరిగింది. ఇటీవలే దానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి ఈ కార్యాలయం కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే చాలా వరకు నిబంధనల విరుద్ధంగా అధికారులకి అడ్డు పెట్టుకుని నిబంధనలు తొంగలో తొక్కి ఈ విధంగా పర్మిషన్ లేకుండానే కోట్లాది రూపాయలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42 ఎకరాల్లో దాదాపు 700 కోట్ల రూపాయలతో ఇదే విధంగా ధనాన్ని వృధా చేస్తున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కూడా ఆరోపణలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండానే తొంగలోకి తొక్కి ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఒక్క విశాఖ కాదు, అనకాపల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా వైసీపీ కార్యాలయ బాగోతం అయితే బయటపడుతుంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.